స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఈ రోజున మరియు బ్రహ్మ ప్రథమ సృష్టిని ప్రారంభించను. అందువలన యుగాది పండుగ ఏర్పడినది. ఈ పండుగ రాను రాను ఉగాదిగా మారినది. యుగములకెల్ల మొదలు యుగాది. ఈ క్రోధనామ సంవత్సరము మరియు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగ రోజున ఇల్లు శుద్ధి, అలకవలసిన చోట అలికి మరియు కడగవలసిన చోట కడిగి పచ్చని తోరణము చుట్టి పాలవెల్లి అలంకరించి స్నాన సంధ్య అనుష్ఠానము గావించి దేవీ దేవతలను పూజించి బ్రాహ్మణులను, బంధువులను, గురువులను, పండితులను, దైవజ్ఞులను రప్పించి మరియు పాత కొత్త పంచాంగములను పూజింపవలేను. నూతన వస్త్రములు ధరించవలేను. మరియు జ్యోతిష్కులను, దైవజ్ఞులను సత్కరించి పంచాంగ ఫలితము వినవలేను. లేత వేపాకులను, వేప పువ్వు తీసుకువచ్చి మిరియాలు మరియు పొంగించి ఇంగువ, సైంధవ లవణము, వామ, జీలకర్ర, పటికి బెల్లము సమభాగముగా చేర్చి కొత్త చింతపండు, మామిడికాయ ముక్కలు, వేప దంచి హరతులము చొప్పున ఔషధము సేవించవలేను. దీని పేరే ఉగాది పచ్చడి. ఈ పచ్చడి త్రాగటం వలన శతాజు వజ్రతేజాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. 100 సంవత్సరాలు అఖండ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖంగా వర్ధిల్లుతారు ఈ పచ్చడి త్రాగడం వలన. అందుకు కారణం చేరత్త ఈ పచ్చడి త్రాగడం వలన సర్వ సౌఖ్యములు కూడా ప్రాప్తించును, అన్ని విధాల మేలు జరుగును, అఖండ ఆయురారోగ్యములు కలుగును. మరియు మాసములకెల్ల మొదలు చైత్రమాసము మరియు తిథులకెల్ల మొదలు మరియు పాడ్యమి తిథి, మరి వారములకెల్ల మొదలు ఆదివారము, మరి నక్షత్రములకెల్ల మొదలు మరియు అశ్విని నక్షత్రము. ఈ క్రోధనామ సంవత్సరము ఉగాది పండుగ రోజున వైష్ణవాలయములకు కానీ శివాలయంకు కానీ వెళ్ళి దైవ దర్శనము చేసుకొని పంచాంగ ఫలితము వినుట వలన భవిష్యత్తులో రానున్న పుష్కరాది, గ్రహణాది విశేషాలు, పండగలు, పర్వదినాలు, కలియుగాది తిథులు, గత సృష్టి కల్పాలు, ప్రారంభమైన పుణ్యతిథులు, మనువులు వారి వారి పరిపాలన కాలము, మన్వంతరముల యొక్క ప్రారంభ దినములు, కృత, త్రేత, ద్వాపార, కలియుగములమైన మహాపుణ్యతిథులు, భగవంతుని అవతారాలు, మహావిష్ణు, రామకృష్ణ, నారసింహ, కూర్మ, వరాహది, వెంకటేశ్వర, కల్కి మొదలగు అవతారములు, మహావిష్ణు, రామకృష్ణ, నారసింహ, కూర్మాది, వెంకటేశ్వర, కల్కి మొదలగు అవతారములు, జన్మతిథులు, ఇంకా అనేక ఆధ్యాత్మికత కలిగిన పర్వదినాలు తెలుస్తాయి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఆదాయవేము, కందాయ ఫలములు, రవ్యాది గ్రహాల వల్ల కలిగే శుభాశుభములు తెలుసుకొని వాటి ప్రభావం వలన మనకు ఎలాంటి హాని జరగకుండా ముందు జాగ్రత్త పడేదానికి వీలున్నది. వాటికి తగిన గ్రహశాంతులు చేసుకునటం వలన అన్ని విధాల మన జనులందరికీ కూడా శుభములు కలుగుతాయి. మరియు ఈ క్రోధినామ సంవత్సరము ఫలితము వినటం వలన అఖండ ఆయురారోగ్యములు కలుగుతాయి, సర్వ సౌఖ్యములు కలుగుతాయి, అన్ని విధాల మేలు జరుగుతుంది. మరియు దీని కారణం చేత మరియు ఈ క్రోధినామ సంవత్సర వర్షలగ్న, జగలగ్న కుండలి ఫలితము జాతకారీతిగా వీటిని రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు మరి ఎలా ఉంది మరి మనం తెలుసుకోవాలంటే విశేషంగా ఏమిటి అనంటే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి 8వ తారీఖు 4వ నెల 2024 సోమవారం రోజున రాత్రి 11:52 చాంద్రమాన ప్రారంభం వర్షారంభ లగ్నకుండలి మరియు సౌరమానారంభం ప్రకారంగా 13/4/2024 శనివారము రాత్రి 9:04 జగలగ్న కుండలి మరి
ప్రారంభం అగుచున్నది. అయితే 8వ తారీఖు సోమవారం రాత్రి 11:52 చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభం అవుతుంది. కాబట్టి మన ఐందవ ధర్మం ప్రకారంగా అందరికీ కూడా 9వ తారీఖు 4వ నెల 2024 మంగళవారం రోజున క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ మనకు ప్రారంభం. ఈ పండుగను అందరూ కూడా దీన్ని ఆచరించి మరియు అఖండ ఆయురారోగ్యములు సర్వ సౌఖ్యములు భగవంతుని అనుగ్రహము పొందుతారని కోరుతున్నాను. మరియు ఈ సంవత్సరము గ్రహాల సంచారము మరియు వర్షలగ్న కుండలి జగలగ్న కుండలి పరిశీలించగా, వర్షలగ్న కుండలి అని అంటే అర్థము ఏమిటి అని అంటే సంవత్సరం ప్రారంభం నుండి అని అర్థము. మరి జగలగ్న కుండలి అని అంటే సౌరమానాన్ని పట్టి ఈ సూర్యుడు మేషరాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు అది సౌరమానం ప్రారంభం అవుతుంది. వర్షారంభ కుండలి మరియు ప్రకారంగా ధనుసు లగ్నము అగుట వలన ఈ సంవత్సరము మరియు 3వ స్థానంలో శని కుజులు మరియు 4వ స్థానంలో సూర్యుడు శుక్రుడు చంద్రుడు రాహు మరి 5వ స్థానంలో గురువు బుధుడు మరియు 10వ స్థానంలో కేతువు. ఈ ప్రకారంగా గ్రహసంచారం ఉన్నందున మరియు జగలగ్న కుండలి పరిశీలించగా వృశ్చిక లగ్నము అయినది. మరియు 4వ స్థానంలో శని కుజులు, 5వ స్థానంలో బుధుడు శుక్రుడు రాహు, 6వ స్థానంలో గురువు రవి మరియు 8వ స్థానంలో చంద్రుడు, 11వ స్థానంలో కేతువు. ఈ ప్రకారంగా ఉన్నందున మరి భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తు ఈ ప్రకారంగా ఉన్నది. భారతదేశంలో మన ఉభయ రాష్ట్రాల వారు మన దేశము అందున సామాన్య యోగవంతముగానున్నది. ఇతర దేశముల నుండి మరియు ప్రజలకు సహకారము ప్రభుత్వ సహకారము ప్రజలకు అందుతుంది. మరియు మద్యపానీయాన్ని మాన్పించుటకు ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకొని మద్య దుకాణాలు బంద్ పెట్టిస్తారు. మరియు ఇంగ్లీషు మెడిసిన్ కన్నా ఆయుర్వేదం మెడిసిన్ బాగా వృద్ధిలోనికి వచ్చును. ప్రభుత్వం వారు కూడా ఈ ఆయుర్వేదము మందులు తయారు చేయించుతారు. మరియు ఉపద్రవ్యములు సంభవించును. ప్రాణభయము లేదు. ఉత్తరాది రాష్ట్రాలన్నీ మంచి అభివృద్ధిలోనికి వస్తారు. మరియు అనుకున్నవి సమర్థవంతంగా సాధించగలుగుతారు. దేశమునందు రాష్ట్రముల యందు నీటి వానరులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు ఉద్యోగాలు బాగుగా అవకాశము లభిస్తాయి. రవాణా సంస్థలో రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం చేత ఇతరుల దేశాల నుండి రుణము తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడుతున్నది. అనుకున్నవి ఒప్పందాలు సగం వరకు పూర్తి అగును. మరియు అసెంబ్లీ పార్లమెంటులో ప్రజలు సమస్యల గురించి చర్చిస్తారు. దేశ సంరక్షణ రంగమునందు సమర్థవంతంగా పనిచేసి ప్రజలు ప్రభుత్వ మన్ననలను పొందుతారు. క్రీడారంగమునందు అత్యున్నత ప్రదర్శించి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటారు. పర్యాటక క్షేత్రములు అనగా దేవాలయాలు మరియు హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి, రామప్ప దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరియు వాజేడు జలపాతం, లక్నవరం, పాకాల, భీమునిపాదం, 1000 స్తంభాల గుడి దేవాలయం మరియు ఉభయ రాష్ట్రాలలో ఉన్న అనేక దేవాలయాలు మంచి అభివృద్ధి కలిగి ఉంటాయి. నిత్యావసర వస్తువులు తగ్గుముఖము పడతాయి. సాఫ్ట్వేరు రంగమునందు తీవ్ర ఇబ్బందుల నుండి విముక్తి పొంది కొత్త మార్గాలను ఎన్నుకుంటారు. మహిళలు అన్ని రంగముల యందు మంచి నిష్ణాతులై అనుకున్నది సాధించుతారు.
సినిమా రంగము వారు, చలనచిత్రకారులు, గాయని గాయకులు, మరి సింగర్లు, సంగీత విద్వాంసులు, నాట్యకళ రంగమునకు చెందిన వారికి ధనలాభము ఉండును. తీవ్రమైన ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మెండుగా ఉండును. మరియు మీడియము రంగమునందు ఒకరినొకరు ద్వేషించుకొందురు. ప్రైవేటు ఛానళ్ళు హవా తగ్గి ప్రభుత్వ ఛానళ్ళు అధికారముగా పారిశ్రామిక రంగమునందు దేశమునకు మంచి ప్రోత్సాహము లభించును. గ్యాసు, విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రికల్ గృహ పరికరాలు జనాలకు అందుబాటులోనికి వచ్చును. ఇతర దేశములకు వలస వెళ్ళే వారికి పాస్పోర్టు, వీసాలు బాగా సులభతరము అవుతాయి. కిరసనాయిలు, డీజిల్, పెట్రోల్, బొగ్గు యథావిధిగా ధరలు కొనసాగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి తగిన గుర్తింపు లభించుట కష్టము. పరమహంస పరివ్రాజకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యతీశ్వరులు, సాధు సన్యాసులకు ఆశ్రమాల్లో నివసించే వారికి భక్తుల నుండి సహాయ సహకారములు లభించుతాయి. గోసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి గోవులను రక్షించడానికి మరియు అన్ని పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉభయ రాష్ట్రాల వారు కూడా అత్యున్నత స్థాయికి, మంచి అభివృద్ధిలోనికి వస్తారు. మంచి ఉన్నంత శిఖరానికి ఎదుగుతారు. నాస్తిక వాదకుల హేతువాద సంఘము, అన్యమతస్థులు, దుండగులు మరియు ఇతరులు ప్రబలుతారు. మరియు మితండవాదము చేస్తారు. అడవి మృగాలు గ్రామాలలో చేరి మరియు ఇబ్బందులకు గురి అవుతారు జనులు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయము లభిస్తుంది. భారీ వర్షములు కురియును. నీరు వృధాగా పోయి నదులు సముద్రాలలో కలియును. సాంస్కృతిక రంగాల యందు జనాలకు ప్రభుత్వ ఆదరణ లభిస్తుంది. లక్షణాలు మార్పు తారుమారవుతాయి. నిత్య వాణిజ్య వ్యాపారం లావాదేవీలు పుష్కలంగా ఉంటాయి. భూములకు విపరీతమైన రేట్లు పెరుగును. రిజిస్ట్రేషన్ ఫీజులు ఆకాశాన్నంటును. వైద్యపరమైన ఆయుర్వేద మందులు అధికంగా తయారు చేయడం వలన ప్రభుత్వానికి మంచి ఆదాయము లాభము కలుగును. ఆదాయము మెరుగుపడును. బీరు, బ్రాండీ, నాటుసారా వ్యాపారము బాగుగా జరుగును. అందు కారణం చేత యాక్సిడెంట్లు, డబ్బు నష్టము, ప్రాణ నష్టము, వ్యవహార నష్టములు జరుగును. తమిళనాడు, కేరళ ఇంకా ఇతర రాష్ట్రాలలో మంచి అభివృద్ధిలోనికి వచ్చును. జల ప్రళయములు బాగుగా జరుగును. నదులు, సముద్రాలు పొంగి పొరలి పరవళ్ళు తొక్కును. నీటి కొరత, నీటి బాధ జనాలకు తగ్గుముఖం పట్టును. పాడి పంటలు సమృద్ధిగా పండును. నిరుద్యోగ సమస్యలు తీరిపోవును. ప్రైవేటు సంస్థల యందు ఉద్యోగాలు లభించును. నాస్తికులు, మితండవాదులు, దుండగులు, నక్సలేట్లు సమస్యలు తొలగిపోవును. మరియు అన్యమతుల వారు మన మతాల వారికి వాదోపవాదములు జరుగును. అన్యమతస్థులు నవ్వుల పాలు అగుదురు. జనులందరూ అఖండ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నుందురు. రాజకీయ నాయకులకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నను దానిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ, పార్లమెంటు అవినీతికి పాల్పడే అవకాశము ఉన్నది. ఆరోగ్యము గురించి దేశ సంరక్షణ కొరకు వైద్య శాఖ అధికారులు చురుకుగా పనిచేయును. క్రీడారంగమునందు మంచి అభివృద్ధి సాధించుతారు. పురాతన దేవాలయాలు జీర్ణోద్ధారణ, పునః ప్రతిష్ఠ చేస్తారు. పర్యాటక కేంద్రాలు, అనేక దేవస్థానాలు, అనేక జలపాతములు, అనేక సరస్సులు మంచి అభివృద్ధిలోనికి వచ్చును. జనాలకు మంచి సౌకర్యము, మంచి ఏర్పాట్లు చేయుదురు. నిత్యవసర వస్తువులకు విపరీతమైన ధరలు పెరుగును. మహిళలు కొత్త గ్రూపులు, మహిళా సంఘాలు, కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని పురుషుల కన్నా స్త్రీల అధికముగా ధనము సంపాదించును. సినిమా రంగాల వారికి, చలనచిత్రకారులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడును. సినిమా నటీనటులు, సీనియర్లు ఇద్దరు మరణించే అవకాశం ఉన్నది. పూర్వము నిర్మాణం చేసినవి పాత కట్టడాలు ఏదైతే ఉన్నాయో పడిపోయే అవకాశము ఉన్నందున ఉభయ రాష్ట్రాలలో వ్యక్తిగత కలహములు పెరుగుతాయి. నిత్య వాణిజ్య వ్యాపారములు ధరలు పెరిగి
స్వల్పకాలంలో తగ్గుముఖం పడతాయి. కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా న్యాయ పరిపాలన చేయును. ప్రైవేటు ఛానళ్ళు అధికముగా ఉండును. ఆదాయము మాత్రము తగ్గును. ప్రభుత్వ ఛానళ్ళు అధికమగును. దాని వలన అధిక ధనలాభము ప్రభుత్వమే పొందును. నాస్తిక సంఘాలు, హేతువాద సంఘాలు, మితండవాదులు అధికము ఒకట వలన జనాలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నది. తెలంగాణ జనులు అన్ని రంగాల వారు మంచి అభివృద్ధి సాధించుతారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు హిందూ ధర్మ పరిరక్షణ గురించి కలిసికట్టుగా సమర్థవంతంగా మంచి పనులు చేయుదురు. గోశాలలు సంరక్షణ సమితిలు ఏర్పాటు చేసి గోవులను రక్షించెదరు. క్రోధినామ సంవత్సరము మరియు జనులందరూ అఖండ ఆయురారోగ్యాలతో సుఖంగా వర్ధిల్లాలని శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనస్తు విశ్వేశ్వాం కళ్యాణమస్తు సర్వం దిగ్విజయ ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.